నమస్తే అండి. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనిషి జన్మ ఎత్తాక ముఖ్యంగా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఒకరికి పెళ్లి అవ్వలేదని, ఒకరికి పిల్లలు పుట్టలేదని, లేకపోతే ఒకరికి ఉద్యోగ బాధలు, ఇంకొకరికి లైఫ్ లో అసలు ఏమాత్రం సెటిల్మెంట్ లేదు. కొందరికైతే పాపం తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు. భార్య భర్తల మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రకరకాల సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, అన్ని రకాల సమస్యలు. అన్ని అయిపోయిందంటే ఏదో ఒక సమస్య మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది గురుగారు? జీవితంలో సుఖంగా ఉండే అవకాశం మనిషికి లేదా ఈ కలియుగంలో? మన శాస్త్రం కానీ, అటు హిందూ ధర్మం కానీ ఏం చెప్తుంది? ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏం చేస్తే ఇలాంటి దరిద్రం నుంచి బయటపడతాం అన్నది ఒక సమస్య గురుగారు. నిజంగా అంటే మీరన్నది కూడా వాస్తవమేనమ్మా. గమనించుకున్నట్లయితే ఒక 30 సంవత్సరాల క్రిందట ఇంత అలజడితో కూడుకున్న జీవితాన్ని చూసామా? ఉన్నంతలో సుఖంగా అప్పుడే ఉన్నామేమో అనిపిస్తుంది. మన చిన్నతనంలో తల్లిదండ్రులు ఆనందంగా మనకు అన్ని సమకూర్చి పెట్టారు. ఏదున్నా ఉన్నదాంతో పెరిగి పెద్దయ్యాము. రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టేది గురుగారు ఉన్న దాంట్లో. ఈ కాలంలో మన తల్లిదండ్రులు మనంత బాగా చూసుకొని ఇప్పుడు మన పిల్లల్ని మనం పొద్దున్న లేస్తే హడావిడితో జీవితం ఎంతో పరిగెత్తితే తప్ప అంతైనా ఇవ్వలేకపోతున్నాం. అందరూ ఒక చిన్నప్పుడు ఒక కుటుంబంలో చూస్తే చాలా గొప్పగా కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి వారే యమునా తీరే. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య. అన్నిటికంటే అన్ని బాగున్నాయంటే ఇల్లు కట్టుకోలేకపోయాం, ఆరోగ్యం సరిగ్గా లేక ఎన్ని టెస్టులు చూయించుకుని అన్ని బాగున్నాయంటారు, ఏదో ఒక బాధ. అసలు మందులకు నయం కాని రోగాలతో బాధపడు. ఇప్పుడు ఈ మధ్య మరి క్యాన్సర్, లివర్ ప్రాబ్లము, హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లము. ఒకప్పుడు మనం చిన్నతనంలో విన్నామా? క్యాన్సర్ అంటే భయపడేవాళ్ళు, షుగర్ అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి, షుగరు, క్యాన్సర్. మరి ఎందుకు కలుగుతున్నాయి? అలాగే కాకుండా చిన్నతనంలో పెళ్లిళ్ళు టకటక అయిపోయేటివి. ఈ కాలంలో వయసు మీద పడి మెనోపాజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా వివాహాలు కాక ఆడపిల్లలు, 50 ఏళ్ళు వచ్చినా కానీ వివాహం కాక మగపిల్లలు. ఎంతమంది బ్రహ్మచారులు, కన్యలుగా ఉన్నారమ్మా? సమాజంలో ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తుంది. అన్నిటికంటే వ్యాపారం బాగా సంపాదించి కోట్లు కూడా పెడతారు. ఒక అనాలోచిత నిర్ణయం స్టాక్స్లో పెట్టడమో, ఎవరో నమ్మి డబ్బులు ఇవ్వడమో పూర్తిగా నష్టమైపోయి ఫ్లైట్లో తిరిగే వాళ్ళు కార్ల నుంచి బైక్లకు మారిపోయారు. ఇక అన్నిటికంటే సంతానం కలక్క ఇబ్బంది. ఈ రోజున మీరు ఫెర్టిలిటీ సెంటర్లో చూస్తే ప్రతి ఫెర్టిలిటీ సెంటర్ దంపతులతో నిండిపోయింది. పోనీ సంపాదన లేదంటే బాగా సంపాదిస్తున్నారు, సంపాదించేంత తీసుకుపోయి హాస్పిటల్లో పెడుతున్నారు. అంతేకాకుండా దాంపత్య సమస్యలు. ఏదో మార్నింగ్ షో చూసి మళ్ళీ సెకండ్ షో మ్యాట్నీ షోకి వెళ్ళినట్టుగా ఇలా పెళ్లి చేసుకోవడం, అలా విడిపోవడం. కోట్ల దగ్గర పోయినా దంపతులే, ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర పోయినా దంపతులే. ఇలా ఒకటా రెండా ఎక్కడికి పోయినా సమస్యలతో కూడుకున్నవే బారులు తీరిన మనుషులు. మరి ఇంతమంది మనుషులు ఇప్పుడే పెరిగారా? అప్పుడు కూడా చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ ఉన్నదాంతో సంతృప్తి పొందారు. ఇప్పుడు ఎంత ఉన్నా సంతోషం లేని జీవితం. దీనికన్నిటికీ కారణం ఏంటంటే పంచశాపాలు మానవుణ్ణి నిర్వీర్యం చేస్తున్నాయి. పంచశాపాలు: స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాపాలు ఉండడం వల్లనే ఒకప్పుడు 30 ఏళ్ల కిందట ఇన్ని వెహికల్స్ లేవు. తర్వాత ఇంతమందికి కూడా టెంపర్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతిరోజు ఒక రోడ్ యాక్సిడెంట్, ప్రతిరోజు ఫ్లైట్లు, ట్రైన్స్, బస్సు యాక్సిడెంట్లు. మనుషులు అకాల మరణాలు పొందుతున్నారు. ఒకప్పుడు నిండు 100 ఏళ్ళు జీవించారు, ఇప్పుడు అన్ని అకాల మరణాలే. ఈ రోజున మరి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎలా ఉంది అని అంటే, ఒకప్పుడు నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు స్త్రీ పరపురుషుడి వ్యామోహం, పురుషుడు పరస్త్రీ వ్యామోహం, విచ్చలవిడితనం ఎక్కువైపోయి సంతోషం లేని జీవితాలు గడుపుతూ అగమ్య గోచరం, ఆగమాగమైనటువంటి జీవితాల్లో ఇప్పుడు సమాజం ఉంది. పోనీ ఇంతవరకు ఉంటే బాగుంటుందా? ఒకప్పుడు కూడా ఉన్నాయి ఇట్లాంటివి వివాహేతర సంబంధాలు. కానీ మనం పెళ్లి చేసుకొని నమ్మకంగా సంసారం చేసే వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచి మనల్ని చంపే స్థాయికి చేశారు.
అవునండి గురుగారు. ఒకప్పుడు కన్న సంతానం కోసమైనా దంపతులు కలిసి ఉండి వాళ్ళని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఎవరూ చూడట్లేరు, మమ్మల్ని అనాథలు చేశారని చెప్పి పిల్లల్ని విషమిచ్చి చంపిన తండ్రి. అలాగే అన్ని విధాలుగా పిల్లల్ని నా తదనంతరం ఎవరు చూసుకోరేమో, నా భర్త చూసుకోవడానికి అందరినీ విషమిచ్చి పిల్లల్ని చంపి, నా స్వేచ్ఛకి నా యొక్క ఆనంద జీవితానికి అడ్డొస్తున్నాడని పిల్లల్ని, భర్తని చంపిన స్త్రీలు, భార్యని, పిల్లల్ని చంపిన పురుషులే ఎక్కువైపోయారు సమాజంలో. ఇవన్నీ క్షణికావేశంలో అప్పులు తీర్చలేక, ₹1,00,00,000 అప్పున్న కష్టపడి అప్పు తీర్చారు ఆ 30 ఏళ్ల కిందట. ఇప్పుడు 10 లక్షల అప్పు ఉంటే కూడా తీర్చలేక భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొని, ఇలా మనిషిలో ఈ రకమైన జీవనం కలగడానికి కారణం ఈ 5 శాపాలు. అయితే ఈ 5 శాపాలు జన్మ జాతకాన్ని అనుసరించి చూసుకోవాలి. అయితే జాతకం పట్టి మనం తెలుసుకోవచ్చు. జాతకం లేకపోయినా ఏ కుటుంబంలోనైతే తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, ఆడపిల్లలే సంతానంగా ఉన్న, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరిగిన, అలాగే ఎప్పుడు డైవోర్స్ అవుతూ ఉన్నా, అలాగే జీవితంలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉన్నా, ఏ జన్మలో ఏ పాపం చేశామో అని చెప్పి బాధపడుతూ ఉన్నా, ముఖ్యంగా చేతిలోని ఆహారం నేలపడిన, ఇంట్లో క్రాక్స్ గోడలు పట్టి, అలాగే నల్లాలు వారం బాగుంటాయి, తర్వాత బొట్టుబొట్టుగా నీరు లీకేజ్ అవుతున్నా, ఇలాంటి కుటుంబాలలో కలలో పెద్ద మనుషులు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, ఇవన్నీ కూడా ఈ 5 శాపాల ఉండడం వల్లనే ఇవి. కాకపోతే ఈ 5 శాపాల నివృత్తికి పూర్వం శశాస్త్రీయంగా జరిపేటువంటి, దీన్ని 2013 నుంచి మీకు కూడా తెలుసు, నాతో పాటు జడ్జి చేశారు. ఆ 2013 నుంచి మనం ఈ యొక్క పంచశాప నివృత్తి హోమాది కార్యక్రమాలు ప్రతి నెల మనం జరిపిస్తున్నాం. అట్లాగే ఇక్కడ భీష్మ ఏకాదశి జనవరి 29వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నాం. ఇక్కడ 28వ తారీఖు రోజున బయలుదేరుతాం హైదరాబాద్ నుంచి. కాబట్టి 29 కార్యక్రమం ఏకాదశి మహాపర్వని, భీష్ముడికే మోక్షాన్ని ప్రసాదించినటువంటిది, ఈ యొక్క భూమండలానికి పితామహుడు, ఆయన మరణించిన రోజు ఏకాదశి, మాఘమాసం చాలా గొప్పదైనటువంటిది, పితృదేవతలు స్వర్గానికి వెళ్ళేటువంటిది. ఈ పంచశాప నివృత్తి జరిగి మన కుటుంబంలో అన్సాటిస్ఫైడ్ సోల్స్ వెళ్ళిపోవడం ద్వారా మనకు ఈ యొక్క శాప నివృత్తి జరిగి మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ భీష్మ ఏకాదశి రోజున పంచశాప నివృత్తికి మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు సమాజంలో ప్రతి చోట మంచి చెడు ఉన్నట్టుగానే జన్మ జాతకాన్ని ఇప్పుడు చెప్పిన లక్షణాలని కాకుండా ఉన్న 27 నక్షత్రాల్లో ఒక 19 నక్షత్రాలు ఈ పుడితే పంచశాపము అనేటువంటిది చెప్పి జనాల్ని భ్రమపెట్టి మాయ చేసి సంపాదిస్తున్నారు. ఇది తప్పు. నక్షత్రాల్లో పుడితే ఈ పంచశాపాలు అనేటువంటివి ఎక్కడా లేవు. ఇది దాదాపుగా 3-4 గంటలు జరిగే కార్యక్రమాన్ని ఇలా నక్షత్రాల్లో జన్మిస్తే దోషము అని చెప్పి తీసుకుపోయి గంటన్నరలో ఈ కార్యక్రమాన్ని ముగించి పంపిస్తున్నారు. అశాస్త్రీయమైన విధానం. కాబట్టి శాస్త్రీయంగా మనం జరిగేటువంటిది గత 12 సంవత్సరాలుగా మనం చేయిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్యక్రమంలో ఈ పంచశాప నివృత్తికి మీరు స్వయంగా పాల్గొనవచ్చు. రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమాన్ని జరిపించి వీడియోస్ పంపించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, రాలేని బిజీ స్కెడ్యూల్ ఉన్నవాళ్ళు ఈ యొక్క విధంగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చునమ్మా. ఇది మాత్రం జరిగిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల్లో వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితము, అనుకున్న పనులన్నీ కూడాను జరిగిపోవడము, అదేవిధంగా వివాహాలు, సంతానము, ఉద్యోగము అన్నీ బాగుంటాయమ్మా. సో గురుగారు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి మీకు అనిపించినా లేదా 1-2 టచ్ చేసినా కూడా భీష్మ ఏకాదశిని ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమంలో డెఫినెట్గా పాల్గొనండి. అంతా మంచి జరుగుతుంది, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.